హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్టిస్టిక్ క్రాకర్స్. ఇప్పుడు ఫెస్టివ్ సీజన్ కాబట్టి అన్ని ఫెస్టివ్ క్రాఫ్ట్స్ అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫటాఫట్ తొందరగా ఎవరైనా సరే చేసేయచ్చు అనమాట. సో దానికోసం నేను తీసుకుంది ఏంటంటే, ఫస్ట్ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్స్లో ఇలా సన్ఫ్లవర్స్ వస్తాయి కదా, అవి తీసుకున్నాను. అయితే ఇది ఆయిల్ పేపర్ కాబట్టి మనం ఒక్క స్టెప్ ఎక్స్ట్రా చేయాల్సి వస్తుంది. వర్క్ ఏంటంటే, ఈ ఆయిల్ పేపర్ కట్ చేసుకున్న తర్వాత ఒకసారి నీట్గా క్లీన్ చేసుకోవాలి. వెనక అసలు ఆయిల్ అనేది ఉండకూడదు. అది నెక్స్ట్ శారీస్లో కానీ పంచలు కానీ కొన్నప్పుడు ఇట్లా థిన్ కార్డ్బోర్డ్ షీట్ వస్తుంది కదా, అది తీసుకొని మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న సన్ఫ్లవర్స్ని దానికి గ్లూ అప్లై చేసి స్టిక్ చేసుకోవాలి. ఇదేంటంటే ఎక్స్ట్రా ప్రొసీజర్ అవుతుంది. స్ట్రాంగ్గా లాంగ్ లాస్టింగ్ ఉండటం కోసం తప్పదనమాట. ఎందుకంటే ఆయిల్ పేపర్ కాబట్టి పైకి లెగుస్తూ ఉంటుంది. అలా లెగ్గకుండా కంప్లీట్గా ఇలా స్టిక్ అయిపోయి ఫిక్స్గా ఉండి మనకి చక్కగా మంచి 3D లుక్ అనేది రావాలి అనుకుంటే కనుక ఇలా థిన్గా ఉన్న కార్డ్బోర్డ్ మీద మనం ఇలా అంటించుకొని ఆ తర్వాత నీట్గా వాటి షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా నేను 10 పీసెస్ అయితే తీసుకున్నాను. ఆ తర్వాత వేస్ట్గా పరిసే గమ్ బాటిల్స్ ఉంటాయి కదా, ఆ గమ్ బాటిల్స్ క్యాప్స్కి ఈ విధంగా హోల్స్ అయితే పెట్టాను. ఫస్ట్ టైం సోల్డరింగ్ గన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు చాలా భయం వేసింది. చాలా జాగ్రత్తగా ఇలా హోల్స్ అయితే పెట్టాను. ఒకవేళ ఫస్ట్ టైం యూజ్ చేస్తున్న వాళ్ళు ఉంటే కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి ఇది. నెక్స్ట్ ఏంటంటే, ఒక వేస్ట్ బాటిల్ తీసుకుని దాని మీద ఇలా సర్కిల్స్ డ్రా చేసుకొని ఆ సర్కిల్స్ని నీట్గా కట్ చేసుకున్నాను అనమాట సోల్డరింగ్ గన్ యూజ్ చేసి. ఇది కాలుతూ ఉంటుంది, చాలా వేడిగా ఉంటుంది. స్విచ్ ఆన్ చేసినప్పటికీ కూడా కొంచెం సేపటి వరకు వేడిగానే ఉంటుంది. చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. సో దాన్ని ఇలా సాఫ్టెన్ చేసుకున్నాను నేను కట్ చేసిన పీసెస్. అలాగే మధ్యలో కూడా ఒక హోల్ అయితే పెట్టాను. ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు నేను ప్రిపేర్ చేసే తోరణం యూట్యూబ్లో అన్ని తోరణాలలాగా కాదు, ఇది అడ్జస్టబుల్. సో ఏ డోర్ సైజ్కైనా సరే ఇది ఫిట్ అవుతుంది. ఆ టిప్ వచ్చేసి ఎలా అనేది నేను ఈ క్రాఫ్ట్ ఎండింగ్లో అయితే చూపిస్తాను. క్లియర్గా మీకు కూడా అర్థమవుతుంది. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లారిటీ అనేది ఉంటుంది. సో మనకి నచ్చిన కలర్స్లో లేదా అవైలబుల్గా ఉన్న కలర్స్లో ఉన్న బీడ్స్ని ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి. మధ్యలో క్యాప్కి బీడ్స్కి మధ్యలో నేను ఒక వేస్ట్ క్యాప్ పెన్ క్యాప్స్ వస్తాయి కదా, వాటిపైన ఉండేది పెట్టాను. దీనివల్ల మనకి ఈ బీడ్స్ అనేవి మధ్యలో ఉంటాయి ఎగ్జాక్ట్గా. సో ఏంటంటే, ఇక్కడ నేను సాటిన్ రిబ్బన్ తీసుకున్నాను అనమాట. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా బాటిల్ క్యాప్స్ నుండి కొన్ని రౌండ్స్, దాని ఒక ఎడ్జ్ వచ్చేసి ఈ విధంగా సాటిన్ రిబ్బన్ని ప్లాస్టర్తో ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇలా పిన్స్ అయితే కొట్టేసుకోవాలి ఆ రౌండ్లోకి పెట్టేసి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న సన్ఫ్లవర్స్ అని సాటిన్ రిబ్బన్స్కి కొంచెం కొంచెం గ్యాప్లో అంటించేసుకోవాలి. నేను B6000 గమ్ కానీ B7000 గమ్ కానీ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే అది చాలా లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది, సూపర్గా ఫిక్స్ అయితే అవుతుంది. అలాగే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న హ్యాంగింగ్స్ని కూడా ఈ ఫ్లవర్స్ మధ్యలో పెట్టేసుకొని సాటిన్ రిబ్బన్ పీసెస్ని కొంచెం కట్ చేసుకొని చూపిస్తున్నట్టుగా వెనక వైపు నుంచి సెక్యూర్ అయితే చేసుకోవాలి. సో మీకు 6 to 7 అవర్స్ లోపల గమ్ తొందరగా ఆరిపోతుంది. ఎందుకంటే సాటిన్ రిబ్బన్ కాబట్టి చాలా తొందరగా ఆరిపోతుంది. సో ఇలా అన్నీ ఫిక్స్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీసెస్ని కట్ చేసుకొని, ఇది చాలా ఇంపార్టెంట్ టిప్ అనమాట. యూట్యూబ్లోనే ఫస్ట్ టైం అడ్జస్టబుల్ తోరణంని నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఎక్స్ట్రాగా చాలా పెద్ద తలుపుకి సరిపడా సాటిన్ రిబ్బన్ ఇక్కడ తీసేసుకోవాలి. ఎక్స్ట్రాగా తీసుకున్న సాటిన్ రిబ్బన్ మొత్తం ప్లాస్టర్తో కవర్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న రింగ్ ఉంది కదా, ఆ రింగ్లోకి పెట్టేసుకొని ఇలా పిన్స్ కొట్టేది. ఎప్పుడైతే ప్లాస్టర్ మీద మనం పిన్స్ కొడతామో పిన్స్ అనేవి మళ్ళీ తీసేసుకొని, ఒకవేళ తలుపు సైజ్ పెరిగితే కనుక, అంటే టెనెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇల్లు మారినప్పుడు ఈ ప్రాబ్లం ఉంటుంది. తలుపు అన్నప్పుడు మనం ఎక్స్ట్రాగా వదిలిన ప్లేస్లో ఒక ఫ్లవర్ అలాగే ఒక హ్యాంగింగ్ని మళ్ళీ ఫిక్స్ చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో బయట కొనుక్కునే తోరణం లానే ఉంది కదా, ఆర్టిఫిషియల్ తోరణం అనమాట. మనం వేస్ట్గా పారేసే వాటితో క్రియేట్ చేసింది. నెక్స్ట్ క్రాఫ్ట్కి వెళ్ళిపోతే, ఇక్కడ వాల్నట్స్ని తీసుకున్నాను. సో వాల్నట్స్ని ఈ విధంగా వేసుకోవాలి. అయితే వాల్నట్స్ పైన ఉన్న షెల్స్ చూసారా ఎంత స్ట్రాంగ్గా, చూడడానికి వుడెన్ బీడ్స్లా ఉన్నాయి కదా. అలాగే ఇక్కడ నేను కొన్ని ఎక్స్ట్రా బీడ్స్ కూడా తీసుకున్నాను. సో ఈ బీడ్స్ వచ్చేసి కలర్ఫుల్గా ఉన్నాయి కదా, అవి వచ్చేసి వాల్ పుట్టితో మనం క్రాఫ్ట్ చేసినప్పుడు వాల్ పుట్టి మిగిలిపోతుంది కదా, దాన్ని ఇలా బీడ్స్ లాగా చేసుకొని దానికి పెయింట్ అయితే వేశాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా వాల్నట్ని మనం ఓపెన్ చేసిన తర్వాత సైడ్స్ మొత్తం గమ్ రాసేసుకొని, అది కూడా కంపల్సరీగా B7000 కానీ B6000 కానీ ఫెవిక్విక్ కానీ రాస్తే బాగుంటుంది, ఊడిపోకుండా ఉంటాయి. వాటిని ఏదైనా ఒక ఊల్కి కానీ లేదా తాడుకి కానీ ఇలా మనకి నచ్చిన బీడ్స్ కాంబినేషన్తో ప్రిపేర్ చేసుకోవాలి. నేను వాల్నట్స్కి ఎలాంటి పెయింటింగ్ అనేది వేయట్లేదు, ఎందుకంటే అవి వుడెన్ బీడ్స్లా ఉన్నాయి కదా. సో మనం హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా స్టార్టింగ్లో ఇలా ముడి వేసేసుకున్న తర్వాత హ్యాంగర్ ప్రిపేర్ చేసుకున్నాక ముడి సెక్యూర్గా ఉండడం కోసం నేను గమ్ అప్లై చేస్తున్నాను. అది ఇంకా ఎంత బరువైనా అలాగే ఉంటుంది, ఊడిపోదు, జారిపోదు. అలాగే ఈ విధంగా నేను ఒక డోర్ హ్యాంగర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఎండింగ్లో వచ్చేసి 3 వాల్నట్స్ని ఈ విధంగా తీసుకొని ముడివేసి లాస్ట్ ఉన్నదానికి ముడివేశాను. అప్పుడు మనకి సూపర్గా వుడెన్ బీడ్స్తో ఉండే వాల్ హ్యాంగింగ్ అలాగే డోర్ హ్యాంగింగ్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. డోర్కి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. లేదంటే వాల్స్ మీద కానీ బీడ్స్ కర్టెన్లా కానీ మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. చాలా క్లాసీగా అయితే ఉంటుంది.
కంప్లీట్ లుక్ అనేది మనం బయట కొనుక్కునే వాటిలానే ఉంటుంది. అలాగే నేను ఫెస్టివల్ క్రాఫ్ట్స్లో థర్డ్ క్రాఫ్ట్ వచ్చేసి నేను ఆల్ అవుట్ బాటిల్స్ని తీసుకున్నాను. వాటిని న్యూస్ పేపర్తో కవర్ అయితే చేశాను. పెయింటింగ్ వేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ప్లాస్టిక్ ఐటమ్స్ మీద దీని కార్డ్బోర్డ్ షీట్ తీసుకొని లోటస్ లీవ్ షేప్లో ఫామ్ చేసుకొని దాన్ని ఆల్ అవుట్ పైన అంటించుకున్నాను. అలాగే పిస్తా షెల్స్తో లోటస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అది కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న లీవ్ మీద ఇది అంటించేసి మనకి నచ్చినట్టుగా డెకరేట్ చేసుకోవచ్చు. బీడ్స్ చైన్తో కానీ, లేదంటే టెర్రకోటా ఎఫెక్ట్ ఉంది కాబట్టి మనం వైట్ పెయింటింగ్ వేస్తే కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 2 డిఫరెంట్ సైజెస్లో ప్రిపేర్ చేశాను. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది. సో చూడడానికి లోటస్ స్టాండ్ లాగా ఉంటుందన్నమాట. మనం పూజ రూమ్లో కానీ లేదంటే లివింగ్ రూమ్లో కానీ యూజ్ చేసుకోవచ్చు. మంచి ఫెస్టివల్ వైబ్స్ అయితే వస్తాయి. అలాగే ఫోర్త్ క్రాఫ్ట్ వచ్చేసి ఒక వాల్ హ్యాంగింగ్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం మనకు కావాల్సింది కార్డ్బోర్డ్ పీసెస్, అక్రిలిక్ పెయింట్స్, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కైట్ థ్రెడ్ అనమాట. అంటే గాలిపటాలు ఎగరేస్తున్నప్పుడు దారం వస్తుంది కదా అది. ఎందుకు అదంటే మనకి ఆ దారం అనేది ఏ కలర్ ఆఫ్ వాల్ మీద అంటించినా సరే అది కనిపించదు, ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది. అలాగే కార్డ్బోర్డ్ వెయిట్ని కూడా చాలా బాగా ఆపుతుంది. అలాగే ఫిఫ్త్ క్రాఫ్ట్ వచ్చేసి నేను ఒక లక్ష్మీదేవి క్రాఫ్ట్ అయితే చేయబోతున్నాను. లక్ష్మీదేవి మనకి ఇడ్లీ రవ్వ ప్యాకెట్స్ మీద వస్తుంది కదా, దాన్ని ఇలా కట్ చేసేసుకుని కేక్ బోర్డ్ మీద పెయింటింగ్ వేసుకున్న తర్వాత నేను కస్టర్డ్ యాపిల్ సీడ్స్తో ఈ విధంగా డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాను. సో ఈ 5 ఐడియాస్లో ఈ ఫెస్టివల్కి మీరేది ట్రై చేయబోతున్నారో, అలాగే మీ ఫేవరెట్ క్రాఫ్ట్ ఏంటో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.